నమస్తే అండి. బిందు గారు, మనం చూస్తున్నాం జీవీఎస్ కేసులు పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక డెత్ కూడా అయ్యింది. అంటే అంత సీరియస్గా మనం అందరం ఆలోచించాల్సిన సిండ్రోమా ఇది? దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? జీబీఎస్ అంటే గులెన్ బారీ సిండ్రోమ్ అండి. ఇది కొత్త జబ్బు కాదు, ఎప్పటి నుంచో ఉన్న జబ్బే. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ కానీ బాడీలో ఏదైనా ట్రిగ్గర్ చేసి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్కి అగెయిన్స్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసేతో పాటు మన నరాల మీద ఉన్న ప్రోటీన్స్ మీద కూడా అటాక్ చేస్తాయి. అప్పుడు దీన్ని జీబీఎస్ అంటాం మనము. దీన్ని జనరల్ గా పోస్ట్ ఇన్ఫెక్షస్ డీమైలినేటింగ్ డిసార్డర్ ఆర్ న్యూరోపతి అంటాము. ఇది కొత్తగా వచ్చిన జబ్బేమీ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే కొంత ఎక్కువ కేసులు ఇప్పుడు అక్కడ పూణేలో రిపోర్ట్ అవ్వటం వల్ల ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది, కానీ అది ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి. అంటే ఎప్పటి నుంచో ఉన్నదైనప్పటికీ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా హైలైట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఎక్కువ ఏమైనా వస్తున్నాయి ఆ కేసులు గతంతో పోల్చుకుంటే? గతంతో పోల్చుకుంటే ఎక్కువ కేసెస్ అయితే ఇప్పటికీ మనం ఏం చూడట్లేదండి. గతంలో కూడా చూసాము కేసెస్, ఇప్పుడు కూడా చూస్తున్నాము. అదే ఇదిలో చూస్తున్నాం. ఎక్కువ కానీ తక్కువ కానీ ఏం చూడట్లేదు ఇప్పుడు. జనరల్గా ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉన్న పేషెంట్స్, అంటే ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది ఎవరికి వస్తుంది అనేది మనకు తెలియదండి. ఇన్ఫెక్షన్ అందరికీ వస్తుంది. ఇప్పుడు 1,00,000 మంది పాపులేషన్ తీసుకుంటే 1,00,000 మందికి ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ దాంట్లో ఏదో ఒకటో ఇద్దరికి మాత్రమే ఈ ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి జీబీఎస్ అనే వ్యాధిని బారిన పడటం జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి జబ్బు రాదండి. ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరిగింది అంటే ఎక్కువ మందిలో వస్తుంది. దాంతోపాటు జీబీఎస్ కూడా కొంచెం ఇన్సిడెన్స్ పెరిగి ఉండొచ్చు. బట్ ఇదైతే కొత్త వ్యాధి కాదు. బిందు గారు, ఇప్పుడు జీజీహెచ్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు మేడం? ప్రధానంగా మీరు గమనిస్తున్న న్యూరలాజికల్ సమస్యలు ఏంటి ఆ పేషెంట్స్లో, ఈ జీబీఎస్ వచ్చిన పేషెంట్స్లో? మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నారు కదా? ప్రస్తుతానికి మన డిపార్ట్మెంట్లో అయితే 4 అడ్మిట్ అయి ఉన్నారండి ఈ జబ్బుతో. ఒకళ్ళు ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ పై ఉన్నారు. వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. ఐవీఐజీ థెరపీ ఇస్తున్నాము. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ఐవీఐజీ. వెంటిలేటర్ మీద నుంచి కూడా వీన్ ఆఫ్ చేయాలని చూస్తున్నాం ఈరోజు. ఇంకొక పేషెంట్ ఆల్రెడీ ఐవీఐజీ థెరపీ అయిపోయి ఐసీయూ నుంచి వార్డ్కి షిఫ్ట్ అయి ఉన్నారు. ఆయన స్టేబుల్గా ఉన్నారు. ఫిజియోథెరపీ జరుగుతుంది ఆయనకి. ఒక పేషెంట్ నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. నార్మల్గా ఐసీయూ నుంచి వార్డ్కి షిఫ్ట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. ఒక పేషెంట్ నిన్న అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నారు ఆయన కూడా. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ గట్ట ఎందుకు అందిస్తున్నారు మేడం? అసలు వచ్చిన తర్వాత మనిషి ఎలా అయిపోతున్నారు? ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి సార్ చెప్పినట్టు అసెండింగ్ పారాలిసిస్ అండి. అంటే కాళ్ళల్లో మొదలయ్యి నెమ్మదిగా పైకి అసెండ్ అయ్యి చేతుల వరకు వస్తుంది. ఇది జనరల్గా మనకి 4 నుంచి 5 రోజులు తీసుకుంటుందండి. ఒక్కొక్కసారి అప్ టు 10 days కూడా. ఒకవేళ ఇది కానీ కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యి ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న కండరాలు కానీ ఇన్వాల్వ్ అయితే, అంటే డయాఫ్రమ్ మజిల్స్ కానీ ఇంటర్కోస్టల్ మజిల్స్ వరకు కానీ ఇన్వాల్వ్ అయితే అప్పుడు పేషెంట్కి ఊపిరి తీసుకోవటం ఇబ్బంది అవుతుంది. లేదు అంటే ఒక్కొక్కసారి ఆటోనమిక్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే ఏంటంటే బీపీ ఫ్లక్చువేషన్ రావటము, హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్ రావటము. అంటే జనరల్గా ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వటం, ఒకసారి తక్కువ అవ్వటము, దాంతోపాటు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది రావటం. వీటన్నిటి వల్ల సడన్ గా పేషెంట్కి వెంటిలేటర్ నీడ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి టైంలో పేషెంట్కి వెంటనే వెంటిలేటర్ చికిత్స అందించకపోతే అప్పుడు అది ప్రాణాంతకం అవుతుంది. జనరల్ గా జీబీఎస్ వచ్చిన అందరి పేషెంట్స్ కి అడ్మిషన్ అవసరం లేదండి. 80% వాళ్ళంతట వాళ్లే కోలుకుంటారు. ఒక 20% మందికి మాత్రమే కొంచెం సివియర్ గా వస్తుంది. అందులో కూడా ఒక 5% మందికి మాత్రమే ఈ వెంటిలేటర్ గానీ ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ గానీ అవసరం అవుతుంది. బిందు గారు, అంటే దేని వల్ల వస్తుందని మీరు గమనిస్తున్నారు మేడం? అంటే ఐదర్ వాటరా, లేదంటే ఫుడ్డా, లేదంటే గాలా, ఎట్లా? దీనికి గల కారణాలు చాలా ఉన్నాయండి. ఒక్కొక్కసారి కారణం లేకుండా కూడా వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్, చిన్న అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మనకు చేసే సాధారణ జలుబు తర్వాత కూడా ఇది ప్రెసిపిరేట్ అవ్వచ్చండి. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు క్యాంపైలోబాక్టర్ జెజుని ఇన్ఫెక్షన్, ఇది వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా జీబీఎస్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి.
అలాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, సైటోమెగలో వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, మైకోప్లాస్మా న్యూమోనియా, ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా జీబీఎస్ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవి ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే ఇవి కారణాలండి. ఒక్కొక్కసారి ఈవెన్ సర్జరీ తర్వాత కూడా ఒక్కొక్కసారి జీబీఎస్ ప్రెసిపిటేట్ అవుతుంది. అంటే ఎక్యూట్ ఇల్నెస్, ఎక్యూట్ గా పేషెంట్ కి ఏదన్నా ఒక మార్పు జరిగింది బాడీలో. సపోజ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం, స్ట్రెప్టోకైనేస్ లాంటి ఇంజెక్షన్స్, అలా అది ఇచ్చిన తర్వాత కూడా జీబీఎస్ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ కారణం లేదు, చిన్న ఇన్ఫెక్షన్, అంటే మనకు కనీసం అది సింటమ్స్ కూడా తెలియవు, వ్యాధి లక్షణాలు ఏం తెలియవు, లైట్ ఇన్ఫెక్షన్ వచ్చి బాడీలో తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా ఆ చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఈ జీబీఎస్ ని ట్రిగ్గర్ చేయొచ్చు. అంటే బిందు గారు, కొందరు అంటున్నారు, అంటే పిల్లలు పాలు తాగుతారు కదా, పాలు తాగేటప్పుడు దాన్ని బాగా 1-2 సార్లు కాచి ఇవ్వాలి, పాలు కూడా ఒక కారణం అవుతుంది అంటున్నారు. నిజమేనా? దీన్ని కొంత వివరిస్తారా? పాల ద్వారా ఇన్ఫెక్షన్ అంటే కాయకుండా తాగిన పాల ద్వారా ఇన్ఫెక్షన్ రావడం అనేది కామనేనండి. కాకపోతే ఆ ఇన్ఫెక్షన్ వల్ల గులియన్ బ్యారీ సిండ్రోమ్ వస్తుందని అయితే చెప్పలేము. ఇప్పుడు పాల ద్వారా చాలా ఇన్ఫెక్షన్స్ రావచ్చు కాయకుండా తాగితే. కానీ ఇప్పుడు మనం అనుకున్న ఈ క్యాంపెలోబాక్టర్ జెర్జినియా అనే ఇన్ఫెక్షన్ ఏదైతే మనకి గ్యాంగ్లియోసైడ్ అగెయిన్స్ట్ గా పనిచేసే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేటట్టు చేస్తుందో ఆ క్యాంపెలోబాక్టర్ జెర్జిని వాటర్ లో మాత్రమే ఉంటుందండి. అది కంటామినేటెడ్ వాటర్. సో వాటర్ కాచుకుని తాగటం అనేది ఒక ప్రివెంటివ్ మెజర్ దీనికి.